బయటకు వస్తాయి. అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినవి కానీ, కొడాలి నాని గారు చేసినవి కానీ, జోగి రమేష్ గారు చేసినవి కానీ, పేరు నాని గారు చేసినవి కానీ మొత్తం చట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరో కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి. ఇది యథార్థం. ఖచ్చితంగా కృష్ణా జిల్లాని ప్రశాంతతను కాపాడే దాంట్లో మేము ముందుంటాం. ఇవాళ ఆ రోజు పవిత్రమైనటువంటి తల్లి లాంటి కార్యాలయాల మీద, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేపించి అవినాష్తో, విజయవాడలో అవినాష్తో తీసుకొచ్చి దాడులు చేపించారు. ఇవన్నీ కూడా ఏది కూడా వదలవు. ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే పోలీసు అధికారులను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోండి, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి వీడియో ఒకసారి పార్టీ కార్యాలయంది ముందు చూద్దాం. ఫిబ్రవరి 22 పార్టీ కార్యాలయం గన్నవరంలో. మరి ఆ రోజున మా నాయకుడు చిన్నా గారి మీద బెదిరింపు కాల్స్ వస్తే ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తూ ఉంటే ఆ రోజున వీళ్ళందరూ వచ్చి పార్టీ కార్యాలయం మీద వంశీ గారి అనుచరులు మొత్తం కూడా రాడ్లు, కర్రలు, చూడండి వాళ్ళందరూ కూడా రౌడీలు, గుండాల్ని పంపించి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి కారుల్ని తగలబెట్టి మహిళలను కూడా చూడకుండా దాదాపు ఈ కేసులో పార్టీ కార్యాలయం మీద దాడికి వచ్చింది వాళ్ళు. మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద, పట్టాభి గారితో సహా అందరి మీద కూడా కేసులు పెట్టి ఇక్కడే ఉన్నారు. గురుమూర్తి గారు, కళ్యాణి గారు, చిన్నా గారు, దాదాపు 40 మందిని దాదాపు 15 రోజులు దగ్గర వాళ్ళు జైల్లో ఉన్నారు. దాడి చేయటానికి వచ్చి మా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ వాళ్ళ నాయకులను ఎవరిని కూడా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టా మా వాళ్ళ మీద అని చెప్తున్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు చూపించమనండి. ఆ రోజున మొత్తం వీడియో సాక్ష్యాలతో సహా మేము ఆ రోజు చూపించాం. ఏ రకంగా కార్లు తగలబెట్టారో. ఇవాళ తగలబడిపోతున్నటువంటి కార్లు ఆ పక్కనే ఆ రోజున అక్కడ ఆయన కారు వేసుకుని ఆ ముందు నుంచి వెళ్ళారని కూడా చెప్తారు. చూడండి, కార్లు, ఇన్నోవా కార్లు తగలబడిపోతా ఉంటే దాదాపు 5 కార్లు దగ్గర తగలబెట్టారు ఆ రోజున. నెక్స్ట్ డే కూడా చిన్నగారి కారు కూడా తగలబెట్టారు. నో కేస్, నో అరెస్ట్. రాళ్ళు పెట్టి దాడులు చేసి ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఇవాళ ఆ కంప్లైంట్ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో, మరి కిడ్నాప్ కాదా అది? ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఇదిగోండి ఆయనే వంశీ గారు, వాళ్ళ మనుషులు, సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్. 11వ తారీఖున భయపెట్టి అంత చూడు, అంత భయంగా నుంచి ఉన్నాడు అక్కడ చేతులు కట్టుకుని. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం. ఇవన్నీ విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు? బట్టలోడు తీసుకొడతారా? అంటే పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారా? భయపెడతా ఉన్నారా? 5 సంవత్సరాలు మీరు అరాచకాలు చేశారే, అక్రమ కేసులు పెట్టారే, అరెస్టులు చేశారే. ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇవాళ ఆ కేసులో అతను అరెస్ట్ చేస్తే